హాయ్ జేఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సిఎల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ ఎన్సిఎల్ సంబంధించిన కంప్లీట్ వీడియోని అయితే చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరు ఉంటే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పాత వాళ్ళు అయితే లైక్ చేయండి. మరింత మందికి ఇది రీచ్ అవడానికి మరి మీరు కూడా హెల్ప్ చేసినట్టు అవుతారు. అదేవిధంగా చూసినప్పుడు ఈడబ్ల్యూఎస్ అంటే మనకి తెలుసు కదా, ఫుల్ ఫాము ఎకనామికల్లీ వేకర్ సెక్షన్ అమ్మ. ఈ ఎకనామికల్లీ వేకర్ సెక్షన్ అనేది ఎవరు తీసుకోవాలి బేసికల్గా, మరి ఎవరు అర్హులు, ఎవరికి ఇస్తారు ఈ ఎకనామికల్? సపోజ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇస్తారా? ఎవరు? మరి బీసీఏ బీసీబీ బీసీ స్టూడెంట్స్కి ఇస్తారా? ఎవరు? ఈ ఈడబ్ల్యూఎస్ అనేది బేసికల్గా వీళ్ళకి మరి కొన్ని వర్గాలు ఉంటాయి. కొన్ని మరి కమ్మ, తర్వాత రెడ్డి వర్గం, తర్వాత రెడ్డి కేటగిరీ, మరి కమ్మ కేటగిరీ, మరి అదేవిధంగా ముస్లిమ్స్ మైనారిటీస్, ముస్లిమ్స్ వీళ్ళకి ఇస్తారు. ముస్లిం మైనారిటీ, ఈ మూడు వర్గాలకి నాకు తెలిసినంత వరకు అయితే ఈడబ్ల్యూఎస్ అనేది ఎక్కువగా ఈ కమ్మ, రెడ్డి, ముస్లిమ్స్కి మాత్రము ఇస్తారు. వీళ్ళకి ఏం చేస్తారంటే, సరే వీళ్ళల్లో కూడా చాలా మంది కొంతమంది బాగా ఎక్కువ పర్సంటేజ్ ఉన్నవాళ్ళు ఉంటారు. సపోజ్ ఒక 70% కొద్దిగా రిచ్ పీపుల్ ఉంటారు, ఒక 30% దాకా మరి కొద్దిగా లేని వాళ్ళు ఉంటారు. చాలా భేద పరిస్థితుల్లో ఉండేవాళ్ళు కూడా ఈ వర్గాల్లో ఉంటారు. చాలామందికి ఈ విషయం తెలియదు. దానివల్ల ఏంటంటే వీళ్ళు కొన్ని రిజర్వేషను మరి మిగతా వాళ్ళకిలాగా కొన్ని మరి మంచి కాలేజీలో చదువుకోలేకపోవటము, మరి ఆ అవకాశాలను అయితే వీళ్ళు కోల్పోవటం అయితే జరుగుతుంది. అందుకని గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళకి మరి స్పెషల్గా మరి రిజర్వేషన్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. వీళ్ళకి 10% రిజర్వేషన్ అయితే ఇచ్చారమ్మా. 10% రిజర్వేషన్ అయితే ఇచ్చారు. దీనికి కొన్ని ఎలిజిబిలిటీ ఏందో ఒకసారి మనం చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా అందరూ కమ్మ, మరి రెడ్డీస్, మరి అదేవిధంగా ముస్లిం మైనారిటీ, వీళ్ళందరికీ కూడా ఈడబ్ల్యూఎస్ రావాలంటే దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు అయితే గవర్నమెంట్ లోక్సభలో కూడా మరి ఇచ్చారు. దీనికి ఈడబ్ల్యూఎస్ ది యాన్యువల్ ఇన్కమ్ లిమిట్ ఇన్ ఎకనామికలీ వేకర్ సెక్షన్ ఈజ్ అవైలింగ్ బెనిఫిట్ ఆఫ్ 8 lakhs per annum ఉండాలమ్మా, అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఎట్ ప్రజెంట్ యాన్యువల్ ఇన్కమ్ లిమిట్ ఆఫ్ డిటర్మినేషన్ క్రీమీ లేయర్ అమాంగ్ ద అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ 8 lakhs. వీళ్ళిద్దరికి కూడా మరి 8 lakhs per annum బిలో ఉండాలి. నేను 8 lakhs నాకు సంవత్సర ఆదాయము అన్ని కలిపి ఏదైనా మరి 8 lakhs per annum ఉండాలి. 8 lakhs per annum మరి 8 lakhs per annum జాబ్ చేస్తే ఉండాలా, మరి అగ్రికల్చర్లో ఉండాలా అనేది కూడా మనం డీటెయిల్స్గా చూస్తాము. ఇక్కడ చూడండి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఇట్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ ప్రొవైడ్ 10% రిజర్వేషన్ ఇన్ గవర్నమెంట్ జాబ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ బేస్డ్ ఆన్ ద క్రైటీరియా నాట్ టు క్యాస్ట్ అనమాట. వీళ్ళందరూ జనరల్ స్టూడెంట్స్ కింద వస్తారు. ఈ జనరల్ స్టూడెంట్స్కి, జనరల్ అన్రిజర్వ్డ్ స్టూడెంట్స్కి ఏంటంటే బేస్డ్ ఆన్ ద ఫైనాన్షియల్ కేటగిరీని బట్టి, ఎకనామిక్ క్రైటీరియాని బట్టి వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, లాస్ట్ ఇయర్ మనకి ఒక స్టూడెంట్ అయితే పంపించారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ అసెట్ సర్టిఫికేట్ ఎకనామికల్లీ వేకర్ సెక్షన్స్ ఇది ఒక స్టూడెంట్స్ పంపించడం అయితే జరిగింది. సపోజ్ ఈడబ్ల్యూఎస్ 8 lakhs అన్నాం కదా, 8 లక్షల లోపు అయితే మీ యొక్క ఆదాయం ఉండాలి. మీరు కొన్ని ఉన్నత వర్గాలు కమ్మ, రెడ్డి, మరి అదేవిధంగా వీళ్ళకి సపోజ్ ముస్లిం మైనారిటీ వాళ్ళు 8 లక్షల లోపు ఉంటే మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. దిస్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ ద నేషనల్ లెవెల్, సెంట్రల్ లెవెల్లోనే మనకి జేఈఈ నీట్లోని మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. 5 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్, రెసిడెన్షియల్ ఫ్లాట్ ఆఫ్ 1000 square feet అండ్ అబో, రెసిడెన్షియల్ ఫ్లాట్ ఆఫ్ 100 square yards అండ్ అబో, అండ్ రెసిడెన్షియల్ ఫ్లాట్ ఆఫ్ 200 square yards. ఇది ఇలాంటి ఈ కండిషన్స్ని అయితే సాటిస్ఫై చేయాలి. ఈ లోపే ఉండాలి మీరు. 5 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ అబో, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈజ్ హర్ ఫ్యామిలీ డజంట్ ఓన్ పాసెస్, సపోజ్ 5 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు. తర్వాత రెసిడెన్షియల్ ఫ్లాటు 100 square feet కంటే ఎక్కువ ఉండకూడదు. రెసిడెన్షియల్ ఫ్లాట్ 100 square yards కంటే ఎక్కువ ఉండకూడదు. రెసిడెన్షియల్ ఫ్లాట్ ఆఫ్ 200 squares అండ్ అబో. ఇలా ఈ 4 కేసులు ఎవరికైతే ఈ లోపే ఉండాలి, బిలో యొక్క థ్రెషోల్డ్ లెవెల్ అమ్మ, ఈ లోపే ఉండేవాళ్ళు మాత్రమే ఈడబ్ల్యూఎస్ మరి అర్హులు. వీళ్ళకి మాత్రమే రిజర్వేషన్ వర్తించిద్ది. మరి ఇది సెంట్రల్ జోసా లిస్టులో ఈ ఫార్మేట్ ఉండాలమ్మ. సపోజ్ జోసా లిస్టులో ఫార్మేట్ ఉందో లేదో ఇది మరి జోసా ఫార్మేట్ అమ్మ. ఇది జోసా ఫార్మేట్లో ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్డ్ బై ఎకనామికల్లీ వేకర్ సెక్షన్. సేమ్ మ్యాటర్. ఇట్లా 5 acres ఆఫ్ ల్యాండ్ ఈ ఫార్మేట్లో ఉంది కదా,
5 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్, 1000 square feet, 100, 200 ఈ ఫార్మేట్లో ఉంటేనే మీకు జోసాలో సీటు ఇస్తారు. లేకపోతే మీకు ఒకవేళ ఐఐటీలో సీటు వచ్చినా దాన్ని క్యాన్సిల్ చేయటం అయితే జరుగుతుంది. సపోజు ఈ ఫార్మేట్లో లేదు, నేను ఈడబ్ల్యూఎస్ పెట్టుకున్నాను అనుకోండి, ఈ ఫార్మేట్లో మిమ్మల్ని జనరల్లో తీసుకెళ్తారు, అది గుర్తుపెట్టుకోండి. జోసాలో ప్రతి ఒక్క సర్టిఫికెట్ వెరిఫై చేయటం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు. అందుకని ప్రతి ఒక్క స్టూడెంట్ ఈడబ్ల్యూఎస్, ఎక్కువ మంది ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కూడా ఈ విధంగా ఈ ఫార్మేట్లో ఉందా లేదో చెక్ చేసుకోండి, మీకు వస్తుంది. అవసరమైతే దీన్ని కొంతమంది కూడా మాన్యువల్కి కూడా తీసుకోవచ్చు, మాన్యువల్కి కూడా దీన్ని తీసుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఓబీసీ ఎన్సీఎల్ కూడా మరి అదేవిధంగా ఈ యొక్క సర్టిఫికెట్ అనేది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రతి సంవత్సరం వ్యాలిడిటీ ఫైనాన్షియల్ ఇయర్లోనే మాత్రమే తీసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఫైనాన్షియల్ ఇయర్లోనే దీన్ని వ్యాలిడిటీ ఉంటుంది. ఇప్పుడు ఎవరికైతే లేదు జస్ట్ మెన్షన్ చేయండి, మనకు జోసా అనేది ఇంకా టైం ఉంది కాబట్టి అప్పుడు తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. జోసా టైంలో మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు మెన్షన్ చేయండి, మీరు ఏదైనా ఇమ్మీడియట్గా వెళ్ళి మీరు ఎంఆర్ఓ ఆఫీస్తో అక్కడికి వెళ్ళేసి అప్లై చేసుకుని మరి ఈ సేవా సెంటర్లో అప్లై చేసుకుని ఆ రిసిప్ట్ పెట్టినా సరిపోతుంది. మరి యాజ్ ఆఫ్ నౌ అందరూ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో ఉండారు కాబట్టి ఇప్పుడు సర్టిఫికేట్ లేకపోయినా మీకు ఏమీ ఇబ్బంది ఏమి లేదు. ఎందుకంటే మనకు సీట్ ఏమి ఇవ్వటల్లా, ఎవరు కూడా జోసాలు ఐఐటీలో, ఎన్ఐటీలో, IIITలో సీట్లు ఇవ్వటలేదు. మరి జోసా టయానికి మీకు ఒరిజినల్ సర్టిఫికేట్ ఇలాంటిది సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాలి. మరి ఓబీసీ ఎన్సీఎల్ కూడా చూద్దాం. మరి ఓబీసీ ఎన్సీఎల్ కూడా ఇలాంటి సర్టిఫికేట్ అయితే ఉండాలమ్మా. ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్, ఫార్మ్ ఆఫ్ ద సర్టిఫికేట్ ఈ ఫార్మేట్లో ఉండాలి ప్రతి ఒక్క. మరి ఈ సేవ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మీరు ఈ సేవా సెంటర్లో ఇలా తీసుకునేటప్పుడు ఈ ఫార్మేట్లో ఉండాలి, లేకపోతే మీ సర్టిఫికేట్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళు కూడా ఏంటంటే ఓబీసీ ఎవరు తీసుకోవాలి సార్ అంటారు. ఓబీసీ మరి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో సపోజ్ మనకు స్టేట్ గవర్నమెంట్లో బీసీ కదా, వీళ్ళు బీసీఏ. ఓబీసీ ఎవరు తీసుకోవాలి? ఓబీసీ ఎవరు తీసుకోవాలి? ఓబీసీ ఎన్సీఎల్ ఎవరు తీసుకోవాలి? ఎన్సీఎల్ సర్టిఫికేట్ అనేది నాన్ క్రీమీ లేయర్కి మాత్రమే ఇస్తారు. అంటే బిలో 8 lakhs మీ ఇన్కమ్ ఉండాలి. మరి బీసీఏ, మరి అదే ఇంకా బీసీబీ, బీసీసీ, బీసీడి, ఇంకొకటి ఉంది బీసీఈ. వీళ్ళకి ఈడబ్ల్యూఎస్ మాత్రమే ఇస్తారు. ఒక స్టూడెంట్ లాస్ట్ ఇయర్ దీనివల్ల ఐఐటీలో వచ్చిన సీటు కూడా పోగొట్టుకున్నారు. ఈ స్టూడెంట్ ఏమైందంటే ముస్లిం మైనారిటీ స్టూడెంటు, ఇతను ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ తీసుకున్నారు. కాకపోతే ఈజ్ బిలాంగ్స్ టు ది ఈడబ్ల్యూఎస్, ఈ హ్యాస్ టు గట్ ది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అమ్మ. ఓబీసీ ఎన్సీఎల్లోనే సర్టిఫికేట్ తీసుకున్నాడు. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ని మరి ఆఫీసులో ఏదో మేనేజ్ చేశాను సార్ అది ఇది అన్నాడు. నేను మరి పొరపాటుగా తీసుకున్నాను, బై మిస్టేక్ తీసుకున్నాను అంటే మరి అప్పుడు ఏంటంటే ఆల్రెడీ అది రికార్డ్ అయిపోయింది కాబట్టి వీళ్ళు ఏం చేశారు, దీన్ని జనరల్లోకి మూవ్ చేశారు. ఎందుకంటే వీళ్ళు ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ నాట్ వ్యాలిడ్ ఫర్ ముస్లిమ్స్, నాట్ వ్యాలిడ్ ఫర్ ఓబీసీ ఎన్సీఎల్, వీళ్ళకి మాత్రమే వర్తించింది. ఓబీసీ ఎన్సీఎల్ నాట్ వ్యాలిడ్ ఫర్ ముస్లిం మైనారిటీ స్టూడెంట్ కాబట్టి వీళ్ళని ఏం చేశారు, జనరల్లో పడేశారు. ఈ జనరల్లో ఐఐటీలో సీటు వచ్చినా కానీ ఒకవేళ ఓబీసీ అయితే సీటు వచ్చేది, ఈడబ్ల్యూఎస్ అయినా సీటు వచ్చేది. కాకపోతే అతను జనరల్కి వెళ్ళడం, తర్వాత జనరల్ నుంచి ఈడబ్ల్యూఎస్కి మారదు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఒకసారి మీరు ఏదైనా సపోజ్ ఈడబ్ల్యూఎస్ ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఈడబ్ల్యూఎస్గా డిక్లేర్ చేశారు, ఓబీసీ ఎన్సీఎల్గా డిక్లేర్ చేశారు. ఒక స్టూడెంట్ వచ్చి ఈడబ్ల్యూఎస్కి ఇచ్చారు, ఇంకొక స్టూడెంట్ వచ్చి ఓబీసీ ఎన్సీఎల్గా డిక్లేర్ చేశాడు. అప్పుడేంటి జోసా టైంలో మరి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ రాంగ్ అని తేలింది, మిమ్మల్ని ఏం చేస్తారు, జనరల్గా మూవ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ రాంగ్ అని తేలింది, మరి ఓబీసీ ఎన్సీఎల్ కూడా మరి సర్టిఫికేట్ రాంగ్ అని తేలింది, ఇన్వాలిడ్ సర్టిఫికేట్, మీ సర్టిఫికేట్ ఇన్వాలిడ్ అమ్మ. ఈ ఇన్వాలిడ్ అప్పుడు జనరల్గా మూవ్ చేస్తారు. మరి ఇన్వాలిడ్ సర్టిఫికేట్ మీరు ఇమ్మీడియట్గా వెళ్ళేసి మరి ఈ సేవా సెంటర్లో ఏదన్నా వెళ్ళేసి సర్టిఫికేట్ ఇమ్మీడియట్గా వెళ్ళేసి మీరు కరెక్ట్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. సపోజు మరి ఒక స్టూడెంట్ ఏం చెప్పాను, నేను చెప్పాను కదా ఆల్రెడీ జనరల్లో ఓబీసీ ఎన్సీఎల్, ఆ స్టూడెంట్ ఏంటంటే ముస్లిం మైనారిటీ, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కానీ బీసీఈ స్టూడెంట్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్. వీళ్ళకి ముస్లిమ్స్కి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, బీసీఈ కదా మేము తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో బీసీఈ కింద వస్తాం కదా, మైనారిటీ కదా, మేము ఓబీసీ కదా అంటారు. ఓబీసీ కాదు, మీరు ఓబీసీ కింద రారు. అప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు రిజెక్ట్ చేయటం జరిగింది. జోసా కౌన్సిలింగ్లో ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ బీసీఈలో వాళ్ళు తెచ్చుకుంటే ఇది రిజెక్ట్ చేయటం, వీళ్ళు ఏం చేశారు, జనరల్కి వెళ్ళారు.
జనరల్కి వెళ్ళిన తర్వాత సార్ లేదు నేను ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తెచ్చుకుంటాను, నన్ను ఈడబ్ల్యూఎస్లో మూవ్ చేయాలంటే దే ఆర్ నాట్ అలోయింగ్. దట్ ఈస్ ద ప్రాబ్లం. దే ఆర్ నాట్ అలోయింగ్. ఇది గుర్తుపెట్టుకుని కరెక్ట్గా ఈ తప్పులు అయితే చేయకండి. మీ తప్పులు చేస్తే మీరు ఐఐటీలో వచ్చిన సీటును కూడా కోల్పోవటం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు బీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే అది రాంగ్, వాళ్ళని రిజెక్ట్ చేసి జనరల్లో పెడతారు. జనరల్లో తర్వాత మీరు వెళ్ళి ఇమ్మీడియట్గా 1 or 2 daysలో కొద్దిగా మేనేజ్ చేసి మరి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారనుకోండి మరి ఈ సేవ దగ్గర, అప్పుడు వీళ్ళని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లో చేర్చరు, వాళ్ళు ఈ జనరల్లోనే ఉంటారు. అది ప్రాబ్లం. మళ్ళీ వాళ్ళని ఈడబ్ల్యూఎస్లో పెట్టరు కదా, మరి అది ప్రాబ్లం. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ మరి ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. లేకపోతే సపోజ్ సార్ నాకు ఒక డౌట్ వచ్చింది, ఓబీసీ అంటున్నారు మరి ఎన్సీఎల్ అంటున్నారు. ఎన్సీఎల్ అంటే 8 lakh బిలో ఇన్కమ్ ఉండే వాళ్ళకి మాత్రం, వీళ్ళకి మాత్రమే ఎన్సీఎల్ ఇవ్వటం జరుగుతుంది. మిగతా ఓబీసీ వాళ్ళు కూడా జనరల్ స్టూడెంట్ అవుతారమ్మ, అది గుర్తుపెట్టుకోండి. మీరు వితౌట్ ఎన్సీఎల్ మీరు ఓబీసీ ఫార్మేట్లు లేరు, మీరు ఓబీసీ ఫార్మేట్ వితౌట్ ఎన్సీఎల్ నాన్ క్రీమీ లేయర్లు ఉన్నారు, వీళ్ళని జనరల్ స్టూడెంట్గా మరి వాళ్ళు పరిగణించాలి. అంటే వీళ్ళకి సపరేట్గా ఏమీ లేదు, అది గుర్తుపెట్టుకున్నాను. అందుకని ఇక్కడ ఈ లిస్టెడ్ ఇన్ యాన్సర్ ఫర్ ఫామ్ ఫర్ ఓబీసీ ఎన్సీఎల్ ఇక్కడ చూడండి. మీరు ఎవరైనా సరే మరి ఎంఆర్ఓ దగ్గర నుంచి డిప్యూటీ కలెక్టర్ నుంచి కూడా మరి సిగ్నేచర్స్ కూడా తీసుకోవచ్చు. ఈ ఫార్మేట్లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్మేట్లో డెఫినెట్గా ఈ ఫార్మేట్లో ఉండాలి డిస్ట్రిక్ట్ క్వార్టర్లో మన స్టూడెంట్. ఇది ఎక్కువ మాన్యువల్గానే వీళ్ళు ఈ ఫార్మేట్లో లేకపోతే ఏం చేస్తున్నారంటే వాళ్ళు మీరు రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ చేసి మీరు మాన్యువల్ ఫామ్ని సబ్మిట్ చేయమని క్వెరీ రైజ్ చేయడం అయితే జరుగుతుంది. జోసా కౌన్సిలింగ్లో మరి క్వెరీ రైజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇవి బీసీ సెంట్రల్ లిస్ట్లో మీ పేరు, మీ యొక్క క్యాస్ట్ కేటగిరీ ఈ విధంగా సెంట్రల్ లిస్ట్లో ఉంది. మరి అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ ఒక స్టూడెంట్ లాస్ట్ మూమెంట్లో తెచ్చారు. ఎందుకంటే నాకు మరి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్, వీళ్ళు ఏం చేశారంటే జోసాకి పెట్టుకున్నారు. జోసాకి పెట్టుకున్న తర్వాత వాళ్ళు సర్టిఫికేట్ రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసేసి నాకు మీరు సబ్మిట్ చేసిన దాది ఇది సెంట్రల్ లిస్ట్లో లేదు, మీ యొక్క క్యాస్ట్ సెంట్రల్ లిస్ట్లో లేదంటే వీళ్ళతో వెళ్ళేసి ఇమ్మీడియట్గా వెళ్ళేసి 1 or 2 daysలో మాన్యువల్ తెచ్చుకున్నారు. సాధ్యమైనంత త్వరగా మీరు మాన్యువల్గా తెచ్చుకున్నా కూడా ఇబ్బంది లేదు. ఇది ఇట్లా మాన్యువల్గా సైన్ చేశారు. మరి ఈ సేవా సెంటర్లో ఏదైనా డిజిటల్ సిగ్నేచర్స్ వస్తాయి కదా, ఇట్లా మాన్యువల్గా మీరు కొంతమంది స్టూడెంట్స్ కూడా మాన్యువల్గా పెట్టుకుంటే కూడా 100% సేఫ్టీ మీరు మాన్యువల్గా 100% మీకు జోసాలు ఎలాంటి రిజెక్ట్ చేసే అవకాశం ఉండిద్ది. మాన్యువల్ ఫామ్స్ ఎక్కువ మళ్ళీ ట్రై చేసి తీసుకుని పెట్టుకోండి. ఎందుకంటే మీరు అనవసరంగా వచ్చిన సీటుని ఐఐటీలో వచ్చిన ఎన్ఐటీలో వచ్చిన సీటును కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి మాన్యువల్ ఫామ్ని తీసుకోవాలి, మాన్యువల్లో తీసుకోవాలా. తర్వాత అదేవిధంగా అంటే సాధ్యమైనంత వరకు నేను చెప్పేది, ఒకవేళ మీరు ఈ సేవా సెంటర్లో తీసుకుంటారు, ఈ ఫార్మేట్లో ఉందా లేదా చూసుకోండి. మరి ఓబీసీ ఎన్సీఎల్ కానీ ఈడబ్ల్యూఎస్ ఫార్మేట్లో ఈ ఫార్మేట్లో ఉందా లేదా, సెంట్రల్ లిస్ట్ ఫార్మేట్లో జోసా ఫార్మేట్లో మనం ఉండావా లేదా చూసుకోండి. మరి ఆల్ ది బెస్ట్ అండి. ప్రతి ఒక్కడు మరి సర్టిఫికేట్ లేదు సార్ నా దగ్గర సర్టిఫికేట్ లేదు ఇప్పుడు తెచ్చుకోవాలంటే మీరు జస్ట్ మెన్షన్ చేయండి. మరి ఈ సేవలు ఎక్కడైనా రిజిస్టర్ చేసి ఆ రిసిప్ట్ని మీరు సబ్మిట్ చేయండి. లేకపోతే మీరు ఓల్డ్ ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ ఎన్సీఎల్ కానీ సబ్మిట్ చేయండి. తర్వాత ఇప్పుడేం కాదు, ఇప్పుడే దీన్ని రిజెక్ట్ చేయడు, మీకు సీట్ ఇవ్వట్లేదు కదా, జోసాలోనే పట్టుకుంటాడు. మీకు బై దట్ టైం జూను జూలై ఆ ప్రాంతంలో కల్లా మీ దగ్గర మే నెల కల్లా మీ దగ్గర మరి అప్ టు డేట్ ఒరిజినల్ ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ ఎన్సీఎల్ కానీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్స్ మీ చేతిలో ఉండాలి. లేకపోతే మీరు బయట జూన్ ఫస్ట్ వీక్ కల్లా ఉన్నా మీకు ఓకే, నో ప్రాబ్లం. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ ఫార్మేట్లో సెంట్రల్ ఫార్మేట్ లిస్ట్లో ఉండాలి. ఈడబ్ల్యూఎస్ కూడా సెంట్రల్ ఫార్మేట్ లిస్ట్లో ఉండేటట్టు చూసుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ signing off. Thank you.